యత్ర నార్యేస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రాః ఫలాః క్రియాః అని మనుధర్మ శాస్త్రంలో చెప్పినటువంటిది. ఏ ఇంటిలో అయితే స్త్రీలు గౌరవింపబడతారో ఆ ఇంటిలో ఆ కులంలో దేవతలు విహరిస్తారు అని ఆయన చెప్పాడు. అంటే స్త్రీలను గౌరవింపని చోట ఎక్కడ కూడా సలక్షణమైనటువంటి పద్ధతులు ఉండవు, ఆ ఇల్లు త్వరగా శీఘ్రంగా నష్టభ్రష్టమవుతుంది అని చెప్పాడు. శోచంతి జామయో యత్ర వివస్యత్యాశుచిత్ తత్కులం. భార్య, కూతురు, కోడలు మొదలగు స్త్రీలు గౌరవింపబడక శోకించినటువంటి కులం శీఘ్రంగా నష్టమగును అని చెప్పారు. ఇది తెలుసుకోవలసినటువంటి విషయం. స్త్రీలు పురుషులు అందరూ కూడా తెలుసుకొని స్త్రీలను గౌరవించినప్పుడే ఆ కుటుంబం బాగుపడుతుందని గుర్తుంచుకోవాలి.